తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. పోలీస్, జైలు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా 5 పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలు జారీ కాగా, మిగిలిన 2,000 పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు కూడా మరో 2 రోజుల్లో వెలువడనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు లభించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్పై నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి సడలింపు, కొత్త నోటిఫికేషన్ల జారీపై అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటు బోర్డు అధికారులు కూడా నోటిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా నిర్వహించేందుకు వివిధాలు ఖరారు చేస్తున్నారు. 1-2 రోజుల్లోనే అభ్యర్థుల అర్హతలు, సిలబస్, పరీక్షల నిర్వహణ తేదీలతో కూడిన పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖలో నోటిఫికేషన్ రావడం ఇది 4వసారి కావడం గమనార్హం. స్వర్ణ రాష్ట్రంలో తొలిసారి 2015 చివరి రోజున 9,281 పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత 2018లో రికార్డు స్థాయిలో 1,217 ఎస్ఐ పోస్టులు, 16,285 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత మూడో విడతగా 2022లో 554 ఎస్ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఇవ్వనున్న 4వ నోటిఫికేషన్ ద్వారా పోలీస్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు కేటాయించే రిజర్వేషన్లు, అగ్నిమాపక, జైళ్ల శాఖలో ఆధునీకరణ అనుగుణంగా అదనపు సిబ్బంది నియామకం ఈ విడతలో ప్రాధాన్యత సంతరించుకుంది. నోటిఫికేషన్ వెలువడమే తర్వాయిగా అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలలో తమ ప్రిపరేషన్ను ముమ్మరం చేశారు.